హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాణి కోసం. జామాకుల్లో 2 పదార్థాలు కలిపి మన తలకి పట్టించడం మూలాన జుట్టు అనేది చాలా ఒత్తుగా, బలంగా, దృఢంగా పెరుగుతుందండి. జామాకుల్లో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇది అన్ని హెయిర్ సమస్యలకి గుడ్ బై చెప్తుందండి. ఎందుకంటే చిట్లు పైన జుట్టు గానీ, చుండ్రు సమస్య గానీ, లేదంటే జుట్టు చిన్నప్పటి నుంచే బాగా రెడ్‌గా మారిపోవడం కానీ, బరకగా ఉండడం కానీ, వీటన్నిటికి ఒక మంచి సొల్యూషన్ అంటే ప్రోటీన్ లోపమండి. సో, చాలామంది చేసే తప్పేంటంటే వాళ్ళ జుట్టుకి అసలు ఏం కావాలి, ఆ జుట్టు ఏం కోరుకుంటుంది, దానికి తగ్గ మంచి పదార్థం అనేది దానికి ఇస్తే జుట్టు అనేది ఒక్క సమస్య లేకుండా సూపర్‌గా పెరుగుతుందండి. నేను గ్యారంటీగా చెప్తున్నాను. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అయితే మీకుంటే గనక, మీ జుట్టు సఫర్ అవుతుంటే గనక డెఫినెట్‌గా అయితే జామాకుల్ని నేను చెప్పే పద్ధతిలో ఒక్క 3 రోజులు యూజ్ చేయండి. 4వ రోజు కల్లా మీ జుట్టు ఎంత సాఫ్ట్‌గా తయారవుతుందంటే జుట్టు యొక్క చివర్లనేవి చిట్లకుండా చక్కగా సాఫ్ట్‌గా అయిపోతాయి. అలా సాఫ్ట్‌గా అవ్వడం మూలాన మనకి చిగుళ్ళు బద్దలవ్వడం ఉండదండి. జుట్టు ఎప్పుడైతే మనకి సాఫ్ట్‌గా ఉంటుందో దాని యొక్క పెరుగుదల కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. సో, సింపుల్‌గా జామాకులతో ప్రిపేర్ చేసే ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా వాడాలి, ఎలా వాడితే జుట్టు అనేది దృఢంగా తయారవుతుంది నేను చెప్పినట్టుగా అని తెలుసుకోవడానికి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ హైప్ చేయడం అసలు మర్చిపోకండి. మనం ఫ్రెష్‌గా ఉన్న జామాకులు అయితే తీసుకోవాలి. ఈ రెమెడీ అనేది 99% పీపుల్‌కి అయితే తెలియదండి. ఎందుకంటే అందరికీ తెలిస్తే ఈ జుట్టు రాలడం అనే సమస్య అనేది అందరికీ ఉండదు. జుట్టు పెరగడం అనేది అందరికీ ఉండాలి. కానీ లేదు కాబట్టి ఈ చిన్న లాజిక్ మీకు అర్థమైతే కనుక ఈ రెమెడీ యొక్క ప్రత్యేకత, దీని ఇంపార్టెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు 100% నమ్మకంతో ఈ రెమెడీని యూజ్ చేసుకోవచ్చు. విపరీతమైన హెయిర్ ఫాల్ కానీ, చుండ్రు సమస్య కానీ, నేను చెప్పిన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కానీ మీరు సఫర్ అవుతుంటే, ఇప్పుడు సగటు ఒక మనిషి నేను చెప్పే ప్రతి ప్రాబ్లం కూడా సఫర్ అవుతున్నారు. సో, అందుకనే మ్యాక్సిమం అందరూ కూడాను మీరు ఒకసారి ఇది ప్రిపేర్ చేసుకుంటే గనక ఇంట్లో అందరూ కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పలానా వాళ్ళే యూజ్ చేయాలని ఏం కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి, ఇది ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, అండ్ దట్టు కూడాను మీ చేతులతో మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీలో చాలామందికి స్టార్టింగ్‌లో జుట్టు అనేది చాలా బాగా పెరిగి ఒత్తుగా అందంగా ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే రాలడం మొదలైందో అప్పటి నుంచి జుట్టు రాలడమే కానీ తిరిగి పెరిగి ఉండదు. అలాంటి వాళ్ళు డెఫినెట్‌గా అయితే జామాకుల్ని ఇలా ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఎంత బాగా జుట్టు పెరుగుతుందంటే చాలా వేగంగానే జుట్టు పెరుగుతుంది. 3 రోజుల్లో ఎవరికైతే నేను చెప్పిన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే 3 రోజుల్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ముందు క్యూర్ అయిపోతాయి. తర్వాత గ్రోత్ అనేది సైమల్టేనియస్‌గా మీకు చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే జామాకుల్లో ఉన్న ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ జుట్టు యొక్క పెరుగుదలను పెంచడానికి బాగా ఉపయోగపడతాయండి. అవి మీరు వద్దన్నా కూడా వాటి పని వాటివి చేసుకునే వెళ్తాయి. సో, అందుకని మ్యాక్సిమం ఇది ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ కాంబినేషనే బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. చాలామంది కూడాను నైట్ పూట అప్లై చేయడం మూలాన సిరమ్స్ స్కాల్ప్‌కి మాకు చుండ్రు సమస్య వస్తుందేమోనని కామెంట్స్ పెడుతున్నారు. సో, మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు ఆ సమస్య వస్తుందన్న భయం ఉంటే గనక మాక్సిమం రాదు. ఒకవేళ అలా అనిపిస్తే గనక డెఫినెట్‌గా అయితే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్న ఈ జామాకులు ప్లస్ కరివేపాకులో మీరు ఒక గుప్పెడు వేపాకులు వేసుకొని గ్రైండ్ చేసుకొని అలా యూజ్ చేస్తే మీకు పనిలో పని చుండ్రు సమస్య కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. అండ్ మొత్తం స్కాల్ప్ కూడాను టోటల్‌గా క్లీన్ అయిపోయి హెల్తీ స్కాల్ప్ మీకు ప్రిపేర్ అవుతుంది. కరివేపాకు ఫ్రెష్‌గా ఉండాల్సిన అవసరమే లేదండి. మీ దగ్గర డ్రైది అంటే కొంచెం ఎండిన కరివేపాకు అన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అందులో కూడాను మనకి రసం బాగానే దిగుతుంది. కాకపోతే కొంచెం మనం యూజ్ చేసే ముందు ఒక 10 నిమిషాలు వాటర్ వేసి నానబెట్టండి. అవి చక్కగా మెత్తబడిపోతాయి. మనకు గ్రైండ్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కరివేపాకులో B12 అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎవరికైతే హెయిర్ అనేది విపరీతంగా రాలిపోతుందో ఆయిల్‌లో కంటే ఇలా డైరెక్ట్‌గా కరివేపాకు రసాన్ని మనం స్కాల్ప్‌కి అంటే జుట్టు యొక్క రూట్స్ దగ్గర, మొదళ్ళ దగ్గర డైరెక్ట్‌గా అప్లై చేయడం మూలాన ఇంకా త్వరగా పనిచేస్తుంది. త్వరగా పనిచేసి జుట్టు గ్రోత్ అని కూడా మీకు చాలా త్వరగా కనిపిస్తుంది. హెయిర్ రాలిపోవడం కూడా వెంటనే కనిపిస్తుంది. ముందు హెయిర్ రాలిపోవడం ఆగిపోతేనే కదండీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. సో, అందుకనే బలహీనమైన జుట్టు కూడాను మీకు తిరిగి అక్కడ స్టాండర్డ్ అయిపోతుందండి. అది రాలడానికి కూడా సిద్ధంగా ఉన్న జుట్టు కూడా ఆపేస్తుంది ఈ 2 కాంబినేషన్. చూడండి, నేను ఒక మిక్సీ జార్ తీసుకొని 2 గుప్పెళ్ళ
మనకి జామాకులు తీసుకుంటే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. ఈ రేషియోలో తీసుకొని మీరు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ థిక్గా కాకుండా మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసేసుకోండి. పిప్పు మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని పక్కన వేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్లో అనమాట నేను క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉంటే డెఫినెట్గా అడగండి. మన అమ్మమ్మల కాలం నాటి రోజుల్లో ఎక్కువ ప్రతి ఒక్కరు కూడాను ఈ ఆముదాన్ని ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ చెప్తుంది, ఇవన్నీ ఎందుకు, ఆముదాన్ని ఉపయోగించు, ఆముదాన్ని మాడి మీద వేసుకుంటే చాలు, ఏ ప్రాబ్లం ఉండదు, జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుందని. కానీ అప్పటికున్న వాతావరణం కండిషన్స్కి, వాళ్ళు తినే పదార్థాలకి, వాటన్నిటికీ ఇప్పుడున్న మన క్లైమేట్ కండిషన్స్కి, మనం తినే ఆహార పదార్థాలకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం ఇవన్నీ ప్రోటీన్స్ కానీ, కాల్షియం కానీ, B12 కానీ ఇవన్నీ ఉన్న ఇంగ్రీడియంట్స్ కలిపి యూజ్ చేసి మన జుట్టుని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. సో అందుకని మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర లేకపోయినా కొని తెచ్చుకొని ఇందులో మీరు ఆముదం అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ ఆముదాన్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. నేను చెప్పే రిజల్ట్ మీకు కంపల్సరీగా కావాలనుకుంటే కనుక ఆల్మండ్ ఆయిల్ని యూజ్ చేయండి. ఇన్ కేస్ మా దగ్గర లేదు అని అనుకుంటే మాత్రం దానికి సబ్స్టిట్యూషన్గా మీరు కొబ్బరి నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆముదం అయితే కంపల్సరీగా మీరు యూజ్ చేయాలి. ఈ ఆయిల్స్ కూడా మనం ఎందుకు మిక్స్ చేస్తున్నామంటే మన స్కాల్ప్కి డైరెక్ట్గా మనం అప్లై చేస్తాం కాబట్టి మనం చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని త్వరగా క్లియర్ అయిపోయి విత్ ఇన్ డేస్లోనే మనకి మంచి రిజల్ట్ రావడానికి, ఇవన్నీ కూడాను రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి, ఊడిపోవడానికి రెడీగా ఉన్న జుట్టును కూడా బలం చేయడానికి, వాటికి తిరిగి ప్రాణం పోయడానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఇది ప్రిపేర్ చేసినప్పుడు నేను రా కలబంద యూజ్ చేశానండి. కలబంద వేయడం వలన ఇది ఎక్కువ రోజులు స్టోరేజ్ లైఫ్ అనేది లేదు. అండ్ ప్లస్ అంటూ కూడాను మనకి ఇది లిక్విడ్ ఫామ్లో రావట్లేదు, జిగటగా వస్తుంది. అలా రావడం వలన మన స్కాల్కి అప్లై చేసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. స్ప్రే బాటిల్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ అప్లై చేసుకోలేము. అందుకని నేను అలోవెరా జెల్ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇలా అలోవెరా జెల్ వేసుకోవడం వల్ల మీకు దీని స్టోరేజ్ లైఫ్ ఉంటుంది. డైలీ నైట్ పూట అప్లై చేసుకొని మార్నింగ్ మీకు వీలైతే హెడ్ బాత్ చేసుకోండి, లేదా 3 డేస్ తర్వాత హెడ్ బాత్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది యూజ్ చేసిన తర్వాత డెఫినెట్గా నాకు కమెంట్ పెట్టండి. ఎందుకంటే నేను ఈ టిప్ చాలా మందికి షేర్ చేశాను. వాళ్ళందరూ కూడా నాకు పాజిటివ్ రివ్యూస్ అనేది ఇచ్చారు. హెయిర్ రూట్స్ అయితే ఎంత బలంగా తయారవుతాయి అంటే తలస్నానం చేస్తే బాత్రూమ్ అంతా రాలిపోయే హెయిర్ అసలు ఇది యూజ్ చేసిన తర్వాత ఒక్క వెంట్రుకు కూడా రాలట్లేదని, జుట్టు అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చాలా బాగా మంచి రివ్యూస్ ఇచ్చారండి. ఇదైతే మీరు డెఫినెట్గా యూజ్ చేయండి. నైట్ పూట అప్లై చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే అందులో వేసుకొని డైరెక్ట్గా స్కాల్ప్ మీద స్ప్రే చేసుకోండి. ఒకవేళ స్ప్రే బాటిల్ లేదంటే కనుక ఇలాంటి ప్రెషర్ ఉంటుంది కదా, మనకి టానిక్స్తో ఎక్కువ ఇస్తారు. సో ఇవైతే ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి. వీటితో డైరెక్ట్గా స్కాల్ప్ మీద మీరు ప్రెస్ చేసుకొని యూజ్ చేసుకుంటే, స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటే డెడ్లీ సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. చూడడానికి చాలా స్మాల్ రెమెడీ, బట్ రిజల్ట్ మాత్రం ట్రెమెండస్గా ఉంటుంది. ఒకసారి యూజ్ చేసి నాకైతే డెఫినెట్గా కామెంట్ పెట్టండి. అండ్ ఈ వీడియోని కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ యూ. బాయ్.